పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదరసంలా పరుగులు పెడుతున్నారు. ప్రత్యర్థులకు అందని వేగంతో వ్యూహాలు మార్చుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. బీజేపీతో పొత్తు కోసం సర్వశక్తులు వడ్డీ సకల వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు ఊహించని విధంగా బంపర్ ఆఫర్ తో వారిని ఆశ్చర్యంలో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఆ ఆఫరే కనుక నిజమైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వం మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం ఈ ఆఫర్ పైనే హస్తినలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ నేతలంతా దీనిపైనే మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి ఎన్నికల బరిలో దిగాయి. అప్పుడు జనసేన అభ్యర్థులను బరిలోకి దింపడానికి టీడీపీ, బీజేపీకి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 4 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 లోక్సభ నియోజకవర్గాలను విజయాలు సాధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 1% ఓటు కూడా రాలేదు. అటువంటి పార్టీకి ఇప్పుడు చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి 5 లోక్సభ స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాలకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకత్వానికి ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల నాణ్యం విడుదల కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాకే చంద్రబాబు ఈ ప్రతిపాదన వినిపించినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆఫర్ నడ్డాకి కూడా నచ్చిందని అంటున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించిన తర్వాత డీల్పై ఏ నిర్ణయం తీసుకోవాలో ఖరారు చేస్తారని అంటున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీకి 25 అసెంబ్లీ సీట్లు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 98 ఓట్ల శాతం ఉన్న బీజేపీకి 25 సీట్లు ఇస్తే 6% ఓట్లు సాధించిన జనసేనకు 50 సీట్లకు తగ్గకుండా ఇవ్వాల్సి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. జనసేన, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఇంతవరకు పలు దఫాలుగా భేటీ అయిన పవన్, చంద్రబాబులు ఏ అవగాహనకు వచ్చారో తెలీదు. వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఓసారి గుర్తు చేసుకోవాలంటున్నారు రాజకీయ పండితులు. వారాహి యాత్ర సమయంలో టీడీపీతో పొత్తు ఖరారయ్యాక ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ఎన్నికల ముందే నిర్ణయించుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. అయితే తమ గౌరవానికి భంగం కలగని రీతిలో సీట్లు కేటాయిస్తేనే కలిసి పోటీ చేస్తాం తప్ప జన సైనికుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోమని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ లెక్కన ఇప్పుడు బీజేపీకే 25 సీట్లు ఇస్తే జనసేనకు 50 నుండి 60 సీట్లు అడగాలని జన సైనికులు భావించే అవకాశాలున్నాయి. జనసేన పొత్తు ఉండి తీరాలని భావిస్తోన్న చంద్రబాబు నాయుడు సీట్లు కేటాయింపులోనూ వారిని మరీ అవమానించకుండా జాగ్రత్త పడే అవకాశాలున్నాయంటున్నారు. బీజేపీకి 25 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించాలని భావిస్తోన్న నేపథ్యంలో జనసేనకు గరిష్టంగా 40 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. అదే ఫైనల్ అయితే టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలు రెండింటికి కలిపి 65 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు టీడీపీ 110 నియోజకవర్గాల్లోని అభ్యర్థులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. అప్పుడు టీడీపీ తనంతట తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీ అభ్యర్థులే కనీసం 88 నియోజకవర్గాల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంటే తాను పోటీ చేసే స్థానాల్లో 80% స్థానాల్లో టీడీపీ గెలిచి తీరాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడి ఆఫర్కు బీజేపీ అధినాయకత్వం ఓకే అంటే ఏపీలో 2014 నాటి కాంబో రిపీట్ అవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం చేసే అవకాశాలుంటాయి. కాకపోతే 2014లో జనసేన పోటీలో లేకుండా మద్దతు మాత్రమే ఇచ్చింది. ఈసారి తాను కూడా పోటీ చేయబోతోంది. అంతే, అది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారు రాజకీయ పండితులు.
బీజేపీ నాయకత్వం టీడీపీతో పొత్తు వద్దే వద్దని అనుకుంటే మాత్రం సమీకరణాలు మరోలా మారే అవకాశాలుంటాయి. అప్పుడు టీడీపీ జనసేనలకు తోడుగా వామపక్షాలు పొత్తులోకి వస్తాయి. ఇప్పటికే టీడీపీని బీజేపీ ఎప్పుడు తిరస్కరిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు కామ్రేడ్లు. బీజేపీ తప్పుకుంటే మరుక్షణమే సిపిఐ, సిపిఎం నేతలు చంద్రబాబు చుట్టూ ఉపగ్రహాల్లా తిరగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడు వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఆసక్తికరాంశం. 2019లో జనసేన, బీఎస్పీ వామపక్షాలు కలిసి జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరొక 7 స్థానాలు కేటాయించారు పవన్ కళ్యాణ్. ఈసారి అన్ని సీట్లు ఇస్తారా లేక చెరొక 10 స్థానాలకు పెంచి ఇస్తారా అన్నది పొత్తుల చర్చలో తేల్చుకుంటారు. మొత్తానికి బీజేపీతోనో లేదంటే వామపక్షాలతోనో తోడు తీసుకునే జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దూకాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఇవి వాటి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.